నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ లక్ష్మి మేడంకి, అలాగే సోల్ కేర్ ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనకి ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క అవతారం గురించి, ఒక్కొక్క విశిష్టత గురించి ఎంతో అద్భుతంగా మాస్టర్స్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మనకి దసరా. దసరా అంటే మనకి గుర్తొచ్చేదేమిటి? రాజరాజేశ్వరి మాత. ఈ యొక్క రాజరాజేశ్వరి మాతని మనం ఎలా అన్వయించుకోవాలి? రాజరాజేశ్వరి మాత యొక్క విశిష్టత ఏమిటి? మనం ధ్యానంలో ఇంకా ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్ళాలన్నా ఎలా ఉండాలి అన్నది మనకి అనిల్ సార్ వర్జీనియా నుంచి ఆయన యొక్క సందేశం ద్వారా మనమందరం తెలుసుకుందాం. అనిల్ సార్ మధ్య మార్గంలో ఉంటూ జాబ్ చేస్తూ, అలాగే ఎంతో గాయత్రి ఉపాసన, ఎన్నో మంత్రాలు, అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికతను ఆచరిస్తూ వారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రావడం, ధ్యానం చేయడం, అలాంటి మాస్టర్‌తో ఈరోజు మనమందరం ఈ యొక్క సందేశం తీసుకోవడం అనేది సోల్ కేర్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీ సెషన్లోకి సోల్ టీమ్ దానిలోకి పిలవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా అందరికీ. హోప్ 9 రోజులు నవరాత్రి పూజలతోటి అందరూ అనుష్ఠానాలు చేసుకుని ఉంటారు. సో దసరా రోజు వచ్చేసి మనకి లాస్ట్ రోజు కాబట్టి మోస్ట్ లైక్లీ ఏంటంటే పూజలు ఏమైనా చేస్తున్నా సరే, ఏమైనా ఉపాసనాలు తీసుకున్నా సరే యాక్చువల్గా అయిపోతుంది. ఈ రోజు మనం క్లోజ్ చేసుకుంటాం అన్ని పెట్టుకుని. సో ప్రప్రథమంగా మనం అమ్మవారిని ధ్యానించుకుని దీన్ని మొదలు పెడదామండి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చెనయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పోతన గారి అమ్మవారి మీద చేసిన పద్యము, ఆ పద్యాన్ని తలుచుకుంటూ, అలాగే మన ఆధ్యాత్మిక గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, మా తల్లిదండ్రులకి, నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన మా వాళ్ళని తలుచుకుంటూ, వాళ్ళకి కూడా ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, మనకి ఈ యొక్క దసరా రోజు ఏమిటి విశిష్టత, మనకి నవరాత్రులు ఏమిటి, ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి, అలాగే మనం ఈ మాసం ఎలా ఉంది, ఈ నవరాత్రులు సంవత్సరంలో ఒకసారే వస్తాయా, ఎన్నిసార్లు వస్తాయి, వాటి విశిష్టత ఏమిటి క్లుప్తంగా తెలుసుకుని, మనకి తక్కువ అంటే 1 hour 45 minutes 1 hour టైం ఉంది కాబట్టి క్లుప్తంగా తెలుసుకుని దాని నుంచి మనం ముందుకు వెళ్ళి తద్వారా మనకి ఏమిటంటే అవగాహన వస్తుంది. నవరాత్రి ఏం చేశాము, తర్వాత దసరా రోజు ఏం చూడాలి, దాని తర్వాత ఈ మాసంలో ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకుని దానితో పాటు కొంచెం వివరంగా పూజ గురించి, జపం గురించి, అలాగే ధ్యానం గురించి క్లుప్తంగా దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుని దాని తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్దాం. సో దీంతో నేనేంటంటే ప్రప్రథమంగా మనము ఒక 15 minutes మెడిటేషన్ చేద్దాం, ధ్యానం చేద్దాం. అమ్మవారి శక్తిని ఆవాహన చేసుకుని ఈరోజు మనం 15 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం ప్రప్రథమంగా. దాని తర్వాత నేను నా యొక్క ఉపోద్ఘాతాన్ని చెప్తాను. సో ఇప్పుడు మీరు 15 minutes నేను పెడుతున్నాను. అందరూ రెడీ అవ్వండి. సుఖస్థిర ఆసనంలో కూర్చుని చేతులు 2 క్లాస్ప్ చేసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని ఆ పరాశక్తిని తలుచుకుని మెల్లిగా ఒకసారి శ్వాస తీసుకొని, దీర్ఘ శ్వాస తీసుకొని, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. కొద్దిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానం చేసుకుందాం. అలాగే
మనకి ఆధ్యాత్మిక గురువులు శంకరాచార్య, వ్యాస భగవానుడు, అగస్త్య మహర్షి, లోపాముద్రామాత ఆవాహన చేసుకుందాం. వారి యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాం. అలాగే బ్రహ్మాండంలో ఉన్న పరాశక్తి యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాం. ఆవాహన చేసుకుని కనెక్ట్ అవ్వండి. పైలోకాలలో ఉన్న భూలోకం నుంచి సత్యలోకం వరకు అమ్మవారి ఎనర్జీస్, వాటికి కనెక్ట్ అవ్వండి. ఆవాహన చేసుకుని అలాగే భూలోకం నుంచి పాతాళ లోకం వరకు అమ్మవారి ఎనర్జీస్, వాటికి కనెక్ట్ అవ్వండి. ఆవాహన చేసుకుని అలాగే త్రిలోకాలు, భూర్భువస్సువః, ఈ లోకాలలో అమ్మవారి ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వండి. ఆవాహన చేసి మహాచైతన్య స్వరూపిణి అయిన అమ్మవారు ప్రకృతిలో అంతా నిండీకృతమైంది. బ్రహ్మాండం అంతా నిండిపోయింది. అన్ని లోకాలలో, అందరిలో, భూమి మీద అమ్మవారి శక్తి, అమ్మవారి ఎనర్జీకి కనెక్ట్ అవ్వండి. ఆవాహన చేసి మీలో ఉన్న అమ్మవారి చైతన్యాన్ని వెలికి తీసి ఆ చైతన్యాన్ని ఆవాహన చేసుకుని మీ చైతన్యంతో అనుసంధానం అయ్యి కనెక్ట్ అవ్వండి. పరబ్రహ్మ చైతన్యం మనలో అంతా దిగుతోంది. శ్వాస మీద ధ్యాస. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మీలోనే ఉన్న మీ కాన్షియస్ ని ఫీల్ అవ్వండి. ఫీల్ ద ఎనర్జీ విత్ ఇన్ యూ. సర్వ చైతన్య స్వరూపిణి అయిన రాజరాజేశ్వరీ దేవి యొక్క పూర్ణ శక్తి స్వరూపాన్ని మీలో ఆవాహన చేసుకుని ఎనర్జీస్ ని ఫీల్ అవ్వండి.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఎనర్జీస్ అన్నీ మీతో ఉన్నాయి. ఫీల్ ఆల్ ద ఎనర్జీస్. హై ఎనర్జీస్ వస్తున్నాయి. సర్వచైతన్య రూపాంతాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆ అమ్మలగన్న అమ్మ సర్వచైతన్య స్వరూపం. అంతటా నిండి నిమిడీకృతం అయిపోయి ఉన్నాం. అమ్మవారు సకల విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, సంపత్ప్రదాయిని. అఖిలాండకోట బ్రహ్మాండ నాయకి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరీ దేవి భువనాలలోనే నిండిపోయి ఉన్నారు. భువనేశ్వరీ దేవి ఆ ఎనర్జీస్ అన్ని ఫీల్ అవ్వండి. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితా దశ.
శ్రీచక్ర సంచారిణి అయిన రాజరాజేశ్వరి అనుగ్రహించు. Last 2 minutes. Last 1 minute. Thirty seconds. Twenty seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టే నవరాత్రి విశేషము ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమిటి అనేది కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ నవరాత్రి అనేది సంవత్సరంలో 4 సార్లు వస్తుంది యాక్చువల్లీ, కానీ 2 మాత్రం ప్రాధాన్యం పొందాయి. ఒకటి వసంత నవరాత్రులు, మనకి చైత్రమాసంలో వచ్చేది. ఇంకొకటి శరన్నవరాత్రులు. వసంత నవరాత్రులు శారదాదేవికి ఆరాధన చేస్తాము. ఈ యొక్క శరన్నవరాత్రులు నవదుర్గలకి, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా ఈ 9 రోజులు మనం చేసుకుంటాం. 10వ రోజు పూర్ణాహుతిగా మనం చేసుకునే ఈ యొక్క కార్యక్రమం ఏ ఉపాసనలు చేసిన వాళ్ళు కానీ, మనకి భారతదేశం అంతా చాలా రకాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. చాలా వివిధ రకాలుగా ఒక ప్రాంతానికి భేదం ఉంది, చాలా భేదం ఉంది. మనకి నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి శ్రీ విద్యోపాసన చాలా కనపడుతుంది. మన దగ్గర శ్రీ విద్యోపాసన, అలాగే మనకి తీసుకునే శ్రీచక్ర ఉపాసనలు, అలాగే భైరవి దీక్ష, భవానీ దీక్ష, ఇట్లా చాలా ఉన్నాయి మన సైడ్ దక్షిణాదిలో. చాలా విషయాల్లో విశేషంగా ఉంది. ప్రప్రథమంగా మనకి చేసే ఈ శరన్నవరాత్రుల్లో చాలా విశిష్టత ఉంది. విశిష్టత ఎందుకంటే ఈ మాసానికే ఉన్న విశిష్టత. మనకి ఏ విధంగా చూసినా సరే, సౌరమానంలో చూసినా, చాంద్రమానంలో మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలతో కూడినది కూడా చూడవచ్చు. అది కూడా ఒకటి ఉంది.
దాని ప్రకారం చూసినా సరే అశ్విని నక్షత్రంతో మొదలవుతుంది కాబట్టి ఆశ్వీజం. ఆ ప్రకారంగా ఇది మొదటి మాసం. అందులో ఈ మాసంలో మనకి యమద్రంష్ట్రలు బయట ఉంటాయి అని దేవి భాగవతంలో వివరించారు. అంటే చాలా మటుకు కాలానికి అనుకూలంగా ఉండదు అని. చల్లగా ఉండడం కానీ, వాతావరణ విశేషంగా కానీ, ప్రకృతి విషయంగా కానీ, మనలో జరిగే మార్పుల విశేషంగా కానీ ఈ కాలము అంత అచ్చి రాదు అనే విషయాన్ని అక్కడ చెబుతూ, అందుకే ఈ 9 రోజుల ఉపాసనని చేయడం వల్ల మీకు ఆ దోషాలు కానీ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి అని శాస్త్రం చాలా రూఢిగా చెబుతుంది. దేవి భాగవతం విశేషంగా వీటి గురించి మాట్లాడింది. అందులో అమ్మవారి ఉపాసన ఏ విధంగా చేసినా అది చిన్న నామంతో మొదలుపెట్టి, అలాగే నువ్వు అమ్మవారిని పరాభక్తి లెవెల్లో లోపలికి వెళ్ళి నీలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకుని నువ్వు చేసినా సరే దానికి వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. ఆ పరాశక్తి మనకి ఏది ఇవ్వలేదు, ఇది ఇస్తాను ఇది ఇవ్వలేదు అనేది కాదు. మనకి లౌకికంగా అడిగే ఏ ఒక్క విషయాన్నైనా సరే, అలాగే మోక్షంలో కూడా ఉత్కృష్ట స్థాయికి తీసుకువెళ్ళే స్థితిని అమ్మవారు అవలీలగా ఇవ్వగలరు. అంత శక్తివంతురాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఈ అమ్మని మనం కొలిచినప్పుడు ఈ శరన్నవరాత్రుల్లో ఈ ఆశ్వీజ మాసానికి ఇంకో ప్రతిష్టత కూడా ఉంది. ఏమిటి అంటే ఆశ్వీజ మాసం కాబట్టి దీనికి అశ్విని దేవతలు ఉపాసన చేస్తారు. ఆ టైంలో మనకి అశ్విని దేవతలు మన శ్వాసకి ప్రప్రథమంగా అధిష్టాన దేవతలు. దానివల్ల కూడా ఈ మాసంలో కనుక ఎవరైతే హాయిగా కూర్చుని ఆనాపానసతి కానీ శ్వాస మీద ధ్యాస లేదా ఏదైనా సరే ధ్యానం చేసుకుంటే అపారమైన శక్తిని అనుపాదించుకోవచ్చు. తద్వారా ఏమిటి అంటే ఈ యొక్క మాసంలో అమ్మవారి పరిపూర్ణమైన చైతన్యము భూలోకం మీద ఉంటుంది. పూర్తిగా విస్తరించి అణువు పరమాణువు లెవెల్లో కూడా అమ్మవారి చైతన్యం నడుస్తూ ఉంటుంది. సో అదంతా మనం తీసుకోవాలి అంటే ధ్యానం చేసి దాన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి, మనకి ఉపాసనా పద్ధతుల్లో చాలా రకాలు ఉన్నాయి అమ్మవారిని ఉపాసించే పద్ధతులు. సో మనం ఇందాక అనుకున్నట్టు 9 రాత్రులు అయితే 9 రాత్రులు 3 కింద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి శక్తి స్వరూపిణి. మొదటి 3 రోజులు మనం చేసుకునేది శక్తి స్వరూపిణి, మన పటుత్వం కోసం చేసుకుంటాం. రెండవది సంపద కోసం, మన జీవనాభివృద్ధి జరగడం కోసం, సంపద కోసం చేసుకుంటాం. మూడవది జ్ఞానం, పూర్తి జ్ఞానం. అది అపరా విద్యకి సంబంధించిన ఏ జ్ఞానాన్ని అయినా సరే అమ్మవారు ఆ మిగతా 3 రోజుల్లో ఇస్తారు. 10వ రోజు ఏమవుతుంది అంటే బేసికలీ రాజరాజేశ్వరి దేవిని, అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన రాజరాజేశ్వరి దేవిని కొలుచుకుని మనము ఏవైతే పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, ఏవైతే ఉపాసనలు శ్రీచక్రార్చనలు కానీ, ఈ ధ్యానంలో కూడా మనం తీసుకునే దీక్షలు 9 రోజుల దీక్షలు ఏమన్నా సరే ఈ రోజు మనం దాన్ని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి ఉద్వాసన చెప్పి ఈ రోజు మనం దండం పెట్టుకుంటాం అమ్మవారికి. దీనివల్ల విశిష్టత ఏముంటుంది అంటే, మనకి ఈ సంవత్సరంలో మీరు కనుక ఎక్కడైనా తెలిసో తెలియకో ఏదైనా దోషాలు చేసినా, ఏవైనా ఉపాసనా పరంగా కానివ్వండి, మీ పూజలలో కానివ్వండి, మీరు చేసే వ్రతాలలో కానివ్వండి, తెలిసో తెలియకో ఎట్టి అవాంతరమైన విషయాలు జరిగినా సరే వాటన్నిటినీ అమ్మవారు ఈ 9 రోజులు మీరు చేసినందుకు ఈ సంవత్సరం పూర్తిగా ఫలితాన్ని ఇస్తారు. అందుకే ఈ 9 రోజులు సంవత్సరంలో ఆయువు పట్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 9 రోజులు ఇది వెరసి 10వ రోజు ఈ రోజు మనం ఏదైతే పూర్ణాహుతి చెప్పుకుంటామో మనం చేసే క్రతువులకి చాలా చాలా మహత్యం ఉంది. ఎందుకంటే ధ్యానంలో కూడా మనం చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. భైరవ తంత్రం చెప్పినట్టు 120కి పైన ధ్యాన స్థితులు ఉన్నాయి. ఏ ధ్యానం తీసుకున్నా సరే అన్నిటికంటే ప్రప్రథమం ఏమవుతుంది అంటే అశ్విని దేవతలు ఉన్నారు, వారు శ్వాసకు అధిష్టాన దేవతలు కాబట్టి మీరు ఈ శ్వాస మీద ధ్యాస కనుక చేయగలిగితే మీకు ఉత్కృష్టమైన ఫలితం వస్తుంది. అది నేను అంతా ఇంత అని చెప్పలేను.
అనుభవేద్యంగానే తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమిటంటే 2-3 విషయాలు మీరు చూడాలి. ఏమిటి అంటే ఏం చేస్తున్నాను నేను? ఎలా చేస్తున్నాను? చేసిన దాని వల్ల నాకేమొస్తోంది? నేను కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని నా కర్మని చూసుకుంటూ పోతున్నానా? లేకపోతే కర్మ నుంచి పైకి వచ్చి జ్ఞాన ఉపార్జన కోసం నేనేమన్నా చూస్తున్నానా? లేకపోతే ఎలా ఉంది నాది? ఏ స్థితిలో నేను అమ్మవారిని కొలుస్తున్నాను? తమోగుణ, రజోగుణాల స్థితిలో కొలుస్తున్నానా? సత్వగుణ దాంట్లో కొలుస్తున్నానా? తమో రజోగుణాలలో అయితే మనకి ఏదో ఆరోగ్యం కావాలనో, లేకపోతే ఏదో ఉద్యోగం కావాలనో, లేకపోతే ఏవో మనకి వస్తువులు కావాలనో, లౌకికమైన కోరికలతోటి అమ్మవారిని ఈ యొక్క సమయంలో చేయడం ఒకటి అయితే, దీనికంటే పై స్థాయిలో ఉన్నది మనకి సత్వగుణంలో. సత్వగుణంలో గనక అమ్మవారిని గనక కొలిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే, మీ యొక్క ఫలితాన్ని, అంటే మీరు ఎందుకు చేస్తున్నారు సత్వగుణంలో అమ్మవారిని ఆరాధన అంటే, అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నారు, మీకోసం కాదు. మీరు ఇచ్చేది ఏమీ లేదు అక్కడ. మీరు కూర్చుని అమ్మవారి ప్రీతి కోసం. ఎందుకు అంటే అమ్మవారు మీకు శరీరాన్ని ఇచ్చింది అనే భావనతోటి అమ్మవారిని పూర్తిగా సరెండర్ అయిపోయి ఆవిడికి మీరు ఇచ్చేది ఆ సత్వగుణంలో చేసే. కానీ దానికంటే కూడా పై స్థాయి ఉంది, అది పరాభక్తి. ఆ పరాభక్తి గురించి కూడా దేవీ భాగవతం విశేషంగా విశేషంగా చెప్పారు అందులో. పరాభక్తిలో ఏమవుతుంది అంటే, మీ లోపలే అమ్మవారిని మీరు ఆవాహన చేసుకోవడం, అది ఉత్కృష్టమైన భక్తి. ఆ భక్తి రావడానికి కూడా మీరు ప్రప్రథమంగా ఈ సత్వ భక్తిలోకి రావాలి. వచ్చి అందులో కొన్ని రోజులు చేస్తే, కొన్ని రోజులు అంటే ఎవరి కర్మ పరిశేషాన్ని బట్టి వాడు ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు కాబట్టి, మీరు కొన్ని చేస్తూ వెళ్తూ ఉంటే ఒకానొక సమయానికి, ఈ జన్మ కానివ్వండి, మీరు ఇంకొన్ని జన్మలు కానివ్వండి, అది ఎవరి స్థితి వాళ్ళదే కాబట్టి ఆ స్థితికి వెళ్ళి ఆ పరాభక్తి స్థితికి వెళ్ళగలుగుతాం. ఆ పరాభక్తి స్థితికి వెళ్ళడం ఈజ్ మనందరికీ అది గమ్యం. ఎందుకంటే ఆ స్థితిలో పూర్తి చైతన్యంతో ఉన్న అమ్మవారు ఏదైతే ఉందో అది మనలో ఉంటుంది. అంటే మనలోనే నిక్షిప్తం చేసుకున్న ఆ ఆత్మని, ఆ భావనతో ఉంటాం. అంటే అంతటా నిమిడీకృతం అయిపోయిన ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఆ పరాశక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి మీలోనే మీరు ఫీల్ అయ్యే స్థితి పరాభక్తి. ఆ పరాభక్తి స్థితికి వెళ్ళడం అది ఉత్కృష్టమైనది. అప్పుడు అమ్మవారు ఏమవుతుందంటే, నీవు నేను అనే తేడా లేకుండా మన గురువు గారు పత్రిజీ గారు లాగా అందరినీ కౌగిలించుకోవడం, అందరు చెప్పేది వినడం, అందరితో కూర్చోవడం, అందరితో అలా అయిపోతుంది. సామాజిక స్పృహలో అందరినీ కలుపుకొని వెళ్ళిపోవడం అవుతుంది. నాకు అంటూ లేదు, వసుదైక కుటుంబ స్థితిలో ఉంటాం. అది పరాభక్తి స్థితి. పూజలోనే చాలా రకాలు ఉన్నాయి. మనకి ఈ ఉపాసనలు కూడా చాలా చెప్పారు అమ్మవారికి. విశేషంగా అమ్మవారికి అంటే మనకి ఈశ్వరుడికి, లేకపోతే విష్ణుమూర్తికి కానీ, బ్రహ్మదేవుడికి కానీ చూస్తే ఏమిటంటే వారికి సపరేట్‌గా ఉన్నాయి. కానీ ఈ శాక్తేయంలో మనకొచ్చేటప్పటికి అమ్మవారి విషయంలో విశేషంగా అమ్మవారు మూర్తులే కానియండి, చేసే ఏదైనా సరే అర్చనలు కానియండి ఏంటంటే, ఈ శక్తి, ఈ శక్తి అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి. ఆ శక్తి ఏంటి అంటే అంతా ఒకటే. పరబ్రహ్మం అనేది ఒకటే. దానికి రూపం ఉందా అంటే రూపం లేదు. అరూప రూపంలో ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే మనము భావన చేస్తున్నాం. మన భావనా క్షేత్రంలో ఇది ఫెమినిన్ ఎనర్జీ. ఇది అమ్మవారు. ఎందుకు అంటే మనం భావన చేసేటప్పుడు అమ్మగా గనక భావన చేయగలిగితే అది ఉత్కృష్టమైన భక్తి. ఉత్కృష్టమైన స్థితిలో చేయడం. ఎందుకు అంటే అమ్మ దగ్గరికి బిడ్డ ఏమవుతారంటే పూర్తిగా సరెండర్ అవుతారు. పూర్తిగా సరెండర్ అయిపోతారు కాబట్టి ఆ భావనలో గనక చేస్తే అది ఉత్కృష్టంగా అవుతుంది. ఇంకా మీరు ఏ విధంగా చూసినా కూడా మీకు అంత రాదు సరెండర్‌నెస్. మిమ్మల్ని మీరు అర్పించుకునే స్థితి, అలాగే అమ్మవారు ఆ కారుణ్యము, ఆ దయ, ఆ ఆర్ద్రత, అమ్మవారు మమ్మల్ని చూసినప్పుడు ఏమి చేస్తుందిరా అంటే ఆమె తీసేసుకుంటుంది అంతే. మీరు అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు దగ్గర తీసేసుకుంటుంది. అంత కరుణామయి అమ్మవారు ఆ స్థితిలో ఉంటుంది. అందుకే లలితాపర భట్టారిక మనం స్తోత్రాలు చేసినప్పుడు కూడా ఒకవేళ
భక్తి మీరు చేసేటప్పుడు ఏదైనా ఆ స్తోత్రాలు చెప్పడంలో కానీ, ఆ నామాలు చెప్పడంలో కానీ కొంచెం అటు ఇటుగా ఏమైనా అయినా సరే మీకు ఏ ఆపద రాదు. అదే వేరే దేవతలలో మీరు ఆ స్తోత్రాలు గాని, ఆ నామాలు గాని, ఆ ఉచ్చరించే విధానాలు, మంత్రాలు ప్రప్రథమంగా చూస్తే వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉచ్చారణ దోషాలు లేకుండా వాక్ శుద్ధితోటి, దేహ శుద్ధితోటి, మానసిక శుద్ధితోటి చేయాల్సొస్తుంది. చేయకపోతే దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా! సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ లలితా పరాభట్టారిక విషయంలో మాత్రం అమ్మవారు చాలా, చాలా దయనీయంగా మనకి ఆ కరుణ, ఆ అమృతత్వం, ఆ మాతృత్వం తీసుకొస్తున్నారు కాబట్టి, ఆవిడ ఒకవేళ తప్పులు చేసినా భక్తితో కనుక ఉంటే మనకి అవన్నీ క్షమించబడతాయి. సో, ఈ విధంగా మనకి అమ్మవారికి రకరకాలుగా పూజలు చేస్తాం మనం. ఇందులో మళ్ళీ ఉపాసనలున్నాయి. ఈ ఉత్కృష్టమైన శ్రీ విద్య ఉపాసనలు చేసేవాళ్ళు, శ్రీచక్ర అర్చనలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాటికి మనకి దీక్షలు తీసుకోవాలి. ఆ దీక్షలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. అవి అని చాలా మనకి పూజా విధానాల్లో వివిధ రకాలైన వ్రతాలు, వివిధ రకాలైన నోముల్లో కూడా చాలా విషయాలు చెప్పారు. కానీ మనం ఏంటంటే విహంగ వీక్షణం చేస్తున్నాం కాబట్టి పూజ విషయంలో అంతగా లోపలికి వెళ్ళకుండా, కానీ మనం చేస్తే ఏమవుతుంది అంటే పూజలో మీకేమవుతోంది అంటే ప్రప్రథమంగా మీ మనస్సు, మీ వాక్కు, మీ యొక్క శారీరక క్రియ ఈ 3 ఏకీకృతం అవుతున్నాయి. అవుతేనే పూజ. అవ్వలేదు అంటే అక్కడ పూజ చేశారా అంటే అదొక క్వెషన్ మార్క్. చేశారా అంటే చేశారు. యాంత్రికంగా జరిగింది. కానీ అక్కడ ఫలితం వస్తుందా అంటే తెలీదు. ఎందుకు అంటే మీ మనస్సు ఎక్కడ ఉన్నది అనేది ప్రశ్న. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సేనయ్యా నీ బంధానికి, నీ మోక్షానికి కారణం. సో, నీ మనస్సును నువ్వు ఎక్కడ పెట్టావు అనే స్థాయిని తీసుకొని, నీ పూజ ఎంత సఫలం అవుతుంది? నీ పూజలో నువ్వు తీసుకున్న సంకల్పంలో నీ కోరికలు ఏమిటి సఫలం అవుతాయి అనేది ఉంది. సో, చాలా మటుకు ఏమవుతుంది అంటే, పూజ చేయడం కూర్చుంటాము, పూజ చేస్తాం, వ్రతాలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మనస్సు ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంటుంది కాబట్టి మీకు సత్ఫలితం రావడం, సజ్జత్ఫలితం రావడం కూడా కొంచెం లేట్ అవ్వచ్చు, లేపోతే రాకపోవచ్చు. అది ఏదైనా గానియండి. డిపెండింగ్ అపాన్ మీరు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఒక స్థాయి. కానీ పూజలో ఏమవుతోంది? శరీర శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే మీరు క్రతువు చేస్తున్నారు కాబట్టి అది ఆచార్యకాండ. వేదంలో ఆచార్యకాండ చెప్పినట్టు ఆచరిస్తారు కాబట్టి దానికి ఒక మడి, శుచి, శౌచము అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు కాబట్టి శరీర శుద్ధి జరుగుతుంది. తప్పకుండా. అలాగే మీకు వచ్చేసి దీనికి ఇంకొంచెం పై స్థాయికి వెళ్తే అంటే పూజనం జప ధ్యానం ఉత్తమం అని రమణ మహర్షులు ఉపదేశ సారంలో చెప్పినట్టు పూజలో మీరు చేసేది ఏ భాగమైతే ఉంటుందో అదే దాన్ని మీరు మంత్రాన్ని ఒక అధిష్టాన దేవతని అమ్మవారి అధిష్టాన దేవతలు ఏదైనా తీసుకోండి, అమ్మవారి అవతారాల్లో ఏదైనా తీసుకోండి, తీసుకుని ఆ అధిష్టాన దేవతని గనక మంత్రపూర్వకంగా మీరు ఆ దీక్ష తీసుకుని లేకపోతే ఆ మంత్రాన్ని గనక మీరు గురుముఖత దాన్ని గనక ఉపాసన చేస్తే అది మంత్రసిద్ధి అవుతుంది. ఆ మంత్రసిద్ధి వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది, దర్శనాలు అవుతాయి, కోరికలు తీరుతాయి. అది ఒక సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రాసెస్. అంటే పూజనం జప అంటే జపానికి వచ్చాం. ఈ జపంలో మళ్ళీ రకాలున్నాయి, చాలా రకాలున్నాయి. వాచికమైన జపం ఒకటి ఉంది, ఉపాంశు జపము, అలాగే మానసిక జపము, అలాగే రాయడం, రామకోటి రాసినట్టు మంత్రాన్ని రాసే పద్ధతి కూడా ఒకటి ఉంది. ఇలా మనకి చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ ఏమవుతోందంటే ఇక్కడ కూడా మీరు పూజలో శరీరాన్ని, వాక్కుని, మనస్సుని ఏకీకృతం చేస్తున్నారు. ఈ జపంలోకి వచ్చేటప్పటికి ఏమవుతోంది అంటే శరీరాన్ని కదలకుండా అలానే ఉంచుతున్నారు. కానీ నీ వాక్కు అండ్ మనస్సు శుద్ధి అవుతున్నాయి. అది ఏ స్థాయిలో చేస్తున్నారు అనేది బట్టి మీకు ఫలితం ఆ స్థాయిలో ఉంటుంది. ఎంత బహిర్గతం అయి మీరు చేస్తే అంత తక్కువ ఫలితం, ఎంత
అంతర్ముఖంగా అంటే ఎంత సూక్ష్మంగా మీరు లోపలికి వెళ్ళి చేయగలిగితే అంత అంత ఎక్కువ ఫలితం. సో ఇప్పుడు దానితో చూస్తే పూజ కంటే కూడా జపం అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శరీరాన్ని కదలకుండా అక్కడే ఉంచి మీ వాక్కుని, మీ మనస్సుని శుద్ధి చేస్తూ ఉంటుంది కాబట్టి మంత్రాన్ని. అందులో మళ్ళీ ఇప్పుడు ఉపాంశు కంటే కూడా మానసిక జపం అతి ఉత్కృష్టమైనది. ఎందుకంటే అప్పుడు ఇంకా మనకి నోటితో కూడా ఉండదు. ఇంకా లోపలే మననం అంతర్మదనం చేస్తూ ఉంటాం కాబట్టి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ విషయాలకొస్తే ఈ రెండిట్లో పూజ కానియండి, జపం కానియండి, వీటిలో ఏమవుతోంది అంటే మీరు ద్వంద్వ స్థితిలో ఉన్నారు. అంటే ఏదో ఒక దానిని పట్టుకొని కార్యేతి అంటే ఏదో అమ్మవారు ఉన్నారు, అమ్మవారు బయట ఉంది, నేను జీవుణ్ణి, దేవుణ్ణి అన్న ఫీలింగ్, లేకపోతే పరమాత్మ, జీవాత్మ, పరమేశ్వరి నేను ఉన్నాను, ఆ పరమేశ్వరిని చూస్తున్నాను అని పట్టుకొని మీరు చేయడం అవుతుంది. ఈ స్థితిని కూడా దాటి వెళ్ళాలి అంటే అది ధ్యాన స్థితి. ఈ స్థితిని దాటిపోయి వెళ్ళాలి. నేను అహం బ్రహ్మాస్మి, మహావాక్యం చెప్పినట్టు అహం బ్రహ్మాస్మి, లేకపోతే తత్వమసి, ఇలాంటి ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ఈ ఈ స్థితిలో మీరు చెయ్యాలి అంటే అవి కూడా మంత్రాలే. అవి కూడా మనం మంత్రాన్ని తీసుకొని దాన్ని కూడా చేయొచ్చు. కానీ మానసిక స్థితిలో అది మీరు పదే పదే చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్థితి నుంచి మీ మనసు లయం అయిపోతుంది. లయం అయిపోయి ఒకానొక స్థితిలో ఆ భావనలో మీరు ఉండగలుగుతున్నారు. అది ఒక పద్ధతి, ఆ మంత్రాన్ని తీసుకొని చేయడం అనేది. దానితో పాటుగా ధ్యానంలో ఏమవుతుంది అంటే దీనిని ఇంకొంచెం పైకి, ఇంకొంచెం సూక్ష్మ స్థితికి వెళ్తున్నారు. అంటే ఏమవుతోంది, మీ శరీరాన్ని దాటి, మీ మనస్సుని దాటి, మీ బుద్ధిని కూడా దాటి మీరు ఆత్మస్థితిలో ఉంటున్నారు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి అది శుద్ధ సత్వానికంటే కూడా పై స్థాయి. ఆ స్థాయిలో గనక మీరు ఏది చేసినా, ఆ స్థాయిలో ఉండి మీరు ఏది చేసినా అది పరాభక్తి స్థితి. ఆ స్థితిలో మీరు చేస్తే సజ్జ ఫలితం ఉంటుంది. సజ్జ ఫలితము అంటే ఏది మీరు చేసినా సరే ఆ ఉపాసనలు ఈ రోజులు, ఈ 9 రోజుల నవరాత్రుల్లో కానియండి, లేకపోతే మీరు బయట ఏమన్నా సంకల్పం తీసుకొని చేసినా సరే చాలా ఉత్కృష్టంగా అంటే బాగా జరగడం ఒకటి, రెండవది మీకు మీరుగా అనుభవించడం, అనుభవైద్యం అవుతుంది. ఎందుకంటే మీలోనే మీరు రమిస్తున్నారు కాబట్టి అది తెలియడం గాని, ఆ విషయాన్ని మీరు అవగాహన చేసుకోవడం గాని చాలా చాలా బాగుంటుంది. ఇది ధ్యానంలో మనకి జరిగేది. కానీ ఇప్పుడు మీరు అసలు ఆ సీక్వెన్స్ చూస్తే మనకి ఉత్తర గీతలో చెప్పినట్టు కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమం జపః, జపకోటి సమం స్తమం ధ్యానం, ధ్యానకోటి సమో మనోలయః అన్నట్టు జపకోటి సమం ధ్యానం, రైట్? ధ్యానకోటి అంటే ధ్యానం అనేది ఉత్కృష్టమైన స్థితి. అంటే మీరు కోటి సార్లు పూజ చేసిన దానికి వచ్చేది ఒక స్తోత్రం చదివితే వచ్చింది. అంటే మీరు ఎంతో కార్యాన్ని చేసినప్పుడు వచ్చే ఫలితాన్ని ఒక స్తోత్రం, అమ్మవారి మీద ప్రీతితో మీరు చెప్పిన స్తోత్రం మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కోటి సార్లు మీరు చేసే స్తోత్రం ఏమవుతోంది అంటే మీరు బయటికి చెప్తున్నారు, వాచికంగా బయటకు చెప్తున్నారు కాబట్టి వాచిక జపం అవుతుంది కాబట్టి దానికి ఫలితం కూడా అంతే లెవెల్లో ఉంటుంది. దానికంటే కూడా పై స్థాయి ఏంటి, జపంలో చేసేది, మానసిక జపంలో మీరు చేసే ఆ పొందే అది ఉంటుంది కదా, అది చాలా ఉత్కృష్టమైనది. దానికంటే పై స్థాయిలో వచ్చేసి ఏమవుతుంది అంటే ధ్యాన స్థితి. ధ్యాన స్థితిలో ఏమవుతుంది అంటే మీలో మీరు రమిస్తున్నారు. అమ్మవారు మీరు ఒక్కటే అద్వైత స్థితిలో ఉన్నారు. అహం బ్రహ్మాస్మి స్థితి, లేకపోతే తత్వమసి, అది నేనై ఉన్నాను అన్న స్థితిలో మీరు రమిస్తున్నారు. అంటే నేనే దేవుణ్ణి అన్న ఒక భావనతోటి మీరు కూర్చుంటున్నారు. కూర్చుని మీరు చేసే ఆ ధ్యానం అది ఉత్కృష్టమైన ధ్యానం. అది మిమ్మల్ని త్వరగా ఈ జన్మరాహిత్యానికి ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ ముముక్షత్వానికి కానీ, తద్వారా అమ్మవారిలో ఐక్యం అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అది మంచి ప్రాసెస్, అది మంచి ఇది కూడా. ఇదే కాకుండా కూడా మనకి వివిధ రకాలుగా చూసుకుంటే ధ్యానంలోనే చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ. అరే ఇది ఉంది కదా, అది ఉంది కదా అని.
అంటే మీరు ఏది చేసినా సరే, ఏది చూసినా సరే, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, విగ్రహ ధ్యానం చేస్తున్నాను అంటే మళ్ళీ అది ద్వంద్వ స్థితి అవుతుంది. లేదు కాంతి ధ్యానం చేస్తున్నాను అంటే కాంతి ఆవాహన వేరు, కాంతి ధ్యానం వేరు. పరంజ్యోతి నేను చూస్తున్నాను, పరంజ్యోతితో నేను అనుసంధానం అవుతున్నాను అంటే ఇంకా మీకు వేరే ఒకళ్ళు ఉన్నారు అనే స్థితి ఉంది. ఆ స్థితి నుంచి కూడా పైకి రావాలి. శంకరాచార్యులు చెప్పినట్టు బింద ప్రతిబింబ సిద్ధాంతంలో నీలోనే అంతా ఉందయ్యా, నీలోనిచే నువ్వు చూస్తున్నావు అంతా అనే విషయాన్ని చాలా బాగా రూఢి చేసుకోవాలి. రూఢి చేసుకోవడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. తేటతెల్లం అవుతాయి. అదే దాంట్లో మనం చేసే ఈ శ్వాస మీద ధ్యాస. దీని మీద మనం కనుక ప్రతిరోజు గనక మీరు శ్వాస మీద ధ్యాస చేయగలిగితే, ఎస్పెషల్లీ ఈ నవరాత్రుల సమయంలో, ఈ విజయదశమి రోజున గానీ, పండగల్లో కానీ చేయగలిగితే చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనము మామూలుగా రోజుల్లో మీరు చేసే ఏదైనా సరే మీకు మామూలు ఫలితాలనే ఇస్తాయి. మనకి ఈ శాస్త్రంలో కర్మ సిద్ధాంతంలో చెప్పినట్టు నిత్య కర్మ, నైమిత్తిక కర్మలు ఉన్నాయి. కామ్య కర్మలు ఉన్నాయి. కామ్య కర్మలు అంటే మీరు కోరుకుని ఏదో నేను చెయ్యాలి, వ్రతాలు, కల్పం చెప్పినట్టు లేదంటే మనం ఏదో నోములు నోచుకునేటట్టు అదేంటంటే కామ్యంగా కోరుకునేది. అలాగే మీరు రోజు చేసేది నిత్య కర్మ. సంధ్యావందనాది క్రతువులు మీరు చేసేది బ్రహ్మయజ్ఞం గానియండి, అగ్ని కార్యాలు గానియండి, ఏదైనా సరే అది నిత్యంగా చేసుకునేది. అలాగే మీకొచ్చేసి దీంతోనే ఆ నైమిత్తిక కర్మలు అంటే మన పండగలలో చేసుకునేది. విశేషమైన శక్తి ఉంటుంది. ఆ పండగకి సంబంధించిన ఏ దేవత అయితే ఉంటాడో, ఆ దేవత అనుగ్రహం విశేషంగా ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో మీరు అంటే ఒక్కసారి అంటే కొన్ని వేల లక్షల కోట్ల సార్లు మీకొస్తుంది ఆ ఫలితం. అదే స్థాయిలో ఒకసారి మీరు గనక ఈ పూజ, జపము, ధ్యానము అనే స్థాయిలో అహం బ్రహ్మాస్మి స్థితిలో కూర్చొని మీరు శ్వాస మీద ధ్యాస చేయగలిగితే అది మీకు ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రథమంగా మనకి ఎంత చెప్పిందంటే శాస్త్రం ఈ విషయాల్లో ఎంతో కష్టపడి ఎంత ఎంత చేసినా ఒక జీవుడు తనకి తాను తరించడానికి 14 జన్మలో 16 జన్మలు పడతాయి. అంత సమయం పడుతుందయ్యా మోక్షం రావడానికి అని చెప్పింది శాస్త్రం. ఒక విధంగా అంటే హై లెవెల్‌గా చెప్పడం మాట. అదే మనం మ ఇవేంటి ఏమి ఈ సంసార లంపటాలు లేకుండా, కర్మ సిద్ధాంతాన్ని ఏం తేకుండా, పుణ్యము, పాపాన్ని అధిగమించి, ఆ పై స్థాయిలో ఉండి మనం చేసే దీనికి ఆ యొక్క జన్మ పరంపర చెప్పింది. అలా అని మనకి వస్తుందా అంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మనం ఆహ్, రోజువారీ జీవితంలో మనకి రోజు నడుస్తుంది కాబట్టి, అది ఎంతవరకు మనకి చేయగలుగుతాము అనేది గూడా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఆనాపానసతి ఈ ఆనాపానసతిలో ఏమవుతోంది అంటే, మీరు ఆ సోహము ఈ స్థాయిలో కాకుండా, మీ లైఫ్ ఫోర్స్ అయిన మీ యొక్క శ్వాసని పట్టుకున్నారు. ఈ శ్వాసని పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ శ్వాసని తీసుకున్నారు కాబట్టి, ఈ శ్వాస మీకు లయమైపోతుంది. ఎక్కడ లయమైపోతుంది? ఈ శ్వాస అనేది ఒక బ్రిడ్జ్ మీకంతే. ఈ బ్రిడ్జ్ ఒక్కసారి మీ లోపలికి మీరు వెళ్లి కనెక్ట్ అయ్యారు అంటే, ఇక తర్వాత అనేది ఇంకంత ఏమవుతోంది అనే దానికి సంబంధం లేదు. అసలు ఈ శ్వాస కూడా ఉండదు. ఒకానొక స్థితిలో మీరు లోపలికి రమిస్తున్నప్పుడు ఈ శ్వాస గూడా ఉండదు. అది గూడా లయమైపోతారు. అంతా లయమైపోయి మీరు మాత్రమే ఉంటారు. ఆ స్థితిలో గనక మీరు ఉండగలిగితే అది బ్రాహ్మీ స్థితి. ఆ స్థితిలోనే మనకి పరాభక్తి స్థితి అని గూడా చెప్పారు. సో, ఈ విధంగా మనకి పూజ, పూజలో జపము, జపం తర్వాత ధ్యానము. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానంలో మళ్ళీ ఏవున్నాయి? ఏ రకాలున్నాయి? ఏది మనం చేస్తున్నాము? ఏది చేస్తే మనకు ఉత్కృష్టంగా ఫలితం వస్తుంది? అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని, మనం శ్వాస మీద ధ్యాస మీద పెట్టి, దాని మీద గనక మనం ఫోకస్ చేయగలిగితే, ఈ నవరాత్రుల సమయంలో గానీ, ఈ దసరా రోజులో కానీ చేయగలిగితే, అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇది విహంగంగా చెప్పాము. ఇంకా చాలా అంటే ఈ విషయాలు మాట్లాడాలి అంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఒక్కొక్క టాపిక్ పూజ మీదే కొన్ని రోజులు మాట్లాడొచ్చు. జపాల మీదే కొన్ని రోజులు చెప్పొచ్చు.
కానీ మనకున్న సమయాన్ని బట్టి కొంచెం విహంగంగా హై లెవెల్‌లో కొంచెం మాట్లాడాను. ధ్యానం విషయంలో మాత్రం మనం ఈ శ్వాస మీద ధ్యాస అనే దాన్ని, ఎందుకు అనే దాన్ని గురించి మాట్లాడాము. కానీ ఇందులో కూడా చాలా ఉంది. లోపలికి వెళ్తే మీరు చూడాలి అంటే కూడా చాలా విషయాలున్నాయి. రకరకాల అనుభవాలున్నాయి. ఈ అనుభవాల్లో కూడా ఏ అనుభవం ఎలా ఉంటుంది అనేది కూడా ఉంది. ఆ విషయాల్లో అది ఎంతవరకు మనం దాన్ని తీసుకోవాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. మనం నిర్వాణ స్థితిలో ఉండాలి అనుకున్న వాడికి ఏంటి అంటే, ఈ అనుభవాలు గూడా ఒక ఒక డిస్ట్రాక్షన్. అదేం చేస్తుందంటే నిన్ను ముందుకు తీసుకెళ్ళనీయకుండా నిన్ను ఆ స్థితి నుంచి కిందికి పట్టుకొస్తుంది. అది గూడా కొంచెం చూసుకోవాలి. చాలా మందికి ఏమవుతుంది అంటే, ఏదో ఇవి వస్తున్నాయి గదా! ఈ అనుభవంలో ఉన్నాను గదా! దీన్ని అనుభవిస్తూ ఉండిపోతానులే అని. చాలా చాలా సార్లు ఏమవుతుంది అంటే, ఈ ఈ యొక్క ఈ సిద్ధులు గానియండి, అష్టసిద్ధులు గానియండి, ఈ ఈ వచ్చే మనకి ఈ సూక్ష్మ శరీర యానం గానియండి, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్, ఫోర్త్ ఐ, ఫిఫ్త్ ఐ ఇవన్నీ ఏంటి అంటే ఆహ్, ప్రలోభానికి మనం గురవుతాం. అవొచ్చినప్పుడు. ఆరా గానియండి, ఎథరిక్ చూడడం గాని దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు చేరాల్సిన గమ్యము లేట్ అయిపోతుంది. సో, వీటిని పట్టుకోకుండా అది మీరు చేసుకుంటూ వెళ్తుంటే స్వయం ప్రకాశము, సచ్చిదానందమయము, శాశ్వత సస్వరూప సందర్శనము మీకు దానికి అదే వస్తుంది. అందులో భాగంగా ఈ శక్తులు ఇవన్నీ మీకు ఈ అనుభవాలు ఇవన్నీ బై ప్రొడక్ట్స్. వీటిని పట్టుకొని వీటి కోసం సంకల్పాలు చెప్పుకోవడం అనేది అంత ఉచితమైనది కాదు. కానీ మన గురుగారు చెప్పినట్టు ఎప్పుడూ మీరు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే మీరు ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. మొదటిగా ఈ కొత్తగా వచ్చిన వారికి నేను నా అనుభవంలో నేను చేసిన 4, 5 ఈ సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇదివరకు గూడా నేను విగ్రహ ధ్యానము, మిగతా వేరే ధ్యానాలు గూడా చేశాను. 20, 25, 30 ఏళ్ల నుంచి నేను ఈ సుదీర్ఘమైన స్పిరిచువల్ ఫీల్డ్‌లో ఉన్నాను. సో, దీంట్లో నా సందేశం ఏంటి అంటే కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ వచ్చే వాళ్ళకి ఏంటి అంటే ఈ ఆలోచనలనేది అది అదొక పుట్ట. అవి ఆలోచనలు నేను కూర్చున్నాను, నాకు ఆలోచన వచ్చిందే, ఈ నేను చేయలేకపోతున్నానేమో అనే నిరుత్సాహం ఉండకూడదు. ఎందుకు అంటే జన్మాంతరాల నుంచి మనం ఈ ఆలోచనలనేది లోపలికి తీసి పెట్టుకున్నాం. బయట నుంచి ఉన్న ఏ విషయాలైనా సరే తీసుకొచ్చి లోపల మనం దాచిపెట్టాం. ఇప్పుడు ఏమవుతోంది, ఈసారి మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు ఎప్పడెప్పుడో ఆలోచనలు మీ లోపల ఉన్న ఆలోచనలన్నీ బయటికొస్తున్నాయి. బయటికొస్తాయి కాబట్టి మీకు కొంచెం సమయం పడుతుంది. అలా మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ఆలోచనకి మధ్యలో వచ్చేది ధ్యాన స్థితి. అది మీరు గనక వదలకుండా చేసుకుంటూ వెళ్తే ఐ ప్రామిస్ యూ థట్ యూ విల్ రియల్లీ ఫీల్ మెడిటేటివ్ స్టేట్‌కి చాలా 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 బాగా వెళ్ళగలుగుతారు. మంచి అనుభవాలు గూడా రాగలుగుతాయి. సో, ఇది అంటే ఈ మనకి సమయం ఇంకా 1 మినిటే ఉంది. సో, దీనితోటి నేను ప్రియాంక గారు ఇంకేమైనా ఉన్నాయండి? థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి సందేశం దసరా సందర్భంగా మాకు సోల్ కేర్ ప్రేక్షకులందరికీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డియర్ మాస్టర్స్, మరి మన అనిల్ సార్షే దసరా మహోత్సవం, అలాగే శ్రీ రాజరాజేశ్వరి మాత విశిష్టత గురించి ఇంత అద్భుతమైన సందేశం ఆఖరి రోజున ఈ సార్ మనకి వెంటనే అడగగానే ఓకే చేయడం అది మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ గూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.